కృష్ణా జిల్లా గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పీపీపీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నేత కొడాలి నాని అన్నారు. పేద విద్యార్థుల కోసం వైసీపీ హయాంలో జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని వైసీపీ నేతలు తెలిపారు. వీటిలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్లే 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేస్తుందని విమర్శించారు. ఈరోజు గుడివాడ పట్టణంలోని ముబారక్ సెంటర్ దగ్గరలో గల ఈ ప్రాంతంలో కోటి సంతకాలు సేకరణ మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొడాలి నాని గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారి ఆదేశాల మేరకు మా పట్టాధ్యక్షుడు గొర్రసీను గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోటి సంతకాల సేకరణ మరి డబల్ కాదు, ఇది త్రిపుల్ ఇంజన్ సర్కారు. మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను కట్టి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా మరి ప్రభుత్వ హాస్పిటల్ని నిర్మాణం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాడికి ఉచితంగా అన్ని స్పెషాలిటీల్లో ఉచితంగా అన్ని రోగాలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేస్తే ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చి ఆ 17 మెడికల్ కాలేజీను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రైవేటీకరణ చేసి మరి ఈరోజు గుడివాడ స్థానిక ముబారక్ సెంటర్లో ఈ మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ మంత్రులు కొడాలి నాని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ముబారక్ సెంటర్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గొర్రసీను గారికి, అలాగే మిగతా నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేసి పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాలని రోడ్డు మీదుగా వచ్చేయాలని దుర్యోగంతో ఈ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. పేద ప్రజలు బాగుండకూడదు. ఈ కూటమి ప్రభుత్వ లక్షణం ఒకటే, పేద ప్రజలు బాగుండకూడదు, మధ్యతరగతి కుటుంబాలు బాగుండకూడదు, రోడ్డు మీద పడిపోవాలి, అగ్రవర్ణాలు డబ్బున్నోలే బాగుండాలనేది ఈ కూటమి ప్రభుత్వం. దానికి ఈరోజు వ్యతిరేకంగా మా మైనార్టీ వార్డుల్లో ప్రతి ప్రజలు ఒకటే మాట అంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత బాగుండేది, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలు వెళ్తే ఎంత శుభ్రంగా ఉండేది, ఎంత బాగుండేది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? డెలివరీకి వెళ్తే ఇబ్బందికరం. మొన్న రీసెంట్ గా మా తెలిసిన వాళ్ళు ఓ పాప చనిపోయింది. పుట్టిన తర్వాత పిల్లను బాక్సులు పెడతానికి బండలు లేవు, ఆక్సిజన్. విజయవాడ తీసుకెళ్ళాం మేము. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. దీనికి పూర్తిగా వ్యతిరేకం. రానున్న రోజుల్లో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఇంకా అడ్డుకుంటాము. ఇంకా రానున్న రోజుల్లో దీని గుడివాడ నుంచి భారీగా సేకరణ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరినీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.